హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఈరోజు నేను చూడండి పైన లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, పేస్ట్ అలాంగ్ ఏ కార్వ్ అనే టూల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దీని ఉపయోగాలు ఏంటో మనం చూద్దాం. ఈ టూల్ వచ్చేసి ఎక్కడుందంటే ఇదిగోండి, ఇక్కడ మౌస్ పెట్టని కనిపిస్తుందా, ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ మౌస్ పెట్టని కనిపిస్తుందా, ఇదిగోండి. దీని మీద మౌస్ పెట్టగానే పేస్ట్ అలాంగ్ కార్వ్ అనే కూడా వచ్చింది చూడండి. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. అయితే ముందు ఒకసారి దీన్ని ఎలా చేసేద్దాం. చేసి దీన్ని డిలీట్ చేసేయాలి. అయితే నేను ఏం చేశానంటే ముందుగా ఇది తీసుకుని షిఫ్ట్ పట్టుకుని ఇది తీసుకుని తర్వాత ఈ సెక్షన్ పట్టుకుని 3Dలోకి వెళ్ళి, ఈ 3D మీకు చూపిస్తలేదంటే 3D వేరేగా వీడియో చేస్తానని చెప్పాను కదా, అప్పుడు కరెక్ట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3Dలోకి వెళ్ళి 8 ఇచ్చి ఇక్కడ డెప్త్ హైయెస్ట్లో పెట్టి కాల్కులేట్ చేస్తే ఇది విధంగా పేస్ట్ అయింది. షేప్ ఎడిటర్లో కూడా చేసుకోవచ్చు, కానీ 3Dలో చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు వచ్చేసి మనం పేస్ట్ అలాంగ్ కార్వ్ అనే ఈ టూల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సెక్షన్ తయారు చేసి పెట్టుకున్నానండి నేను. చూసారు కదా, ఈ సెక్షన్ని జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఎస్ కింద ఎందుకు ఈ సెక్షను ఎందుకు అని అంటే చూడండి, ఈ సెక్షను ఒకసారి ముందు ఈ సెక్షన్ని క్లిక్ చేసి తర్వాత ఈ సెంటర్లో గీట్ పెట్టుకున్నాను. దీన్ని క్లిక్ చేసి ఈ సైడు స్పెసిఫిక్ నెంబర్స్లో ఉండాలి, లేకపోతే వేరే మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ కింద ఉన్నటువంటి ఆప్షన్లో ఉండాలి. ఈ టిక్ అంటే డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు. అయితే నేను నెంబర్స్ వేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఒక 20 కావాలని వేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ నొక్కితే చూసారా, ఇగో కనిపించిందండి, కనిపించింది అనుకుంటున్నాను మీకు నేను. సరే, ఏంటి మనం జ్యువెలరీ వర్క్ చేసినప్పుడు వీటిని మనం యాక్టివేట్ చేసి జ్యువెలరీ చేస్తాం కదా, నాటింపు గీట్లు వేస్తాం కదా, అలాగా మనం ఈ సెక్షన్ తయారు చేసుకుంటే అలా కావాలనుకుంటే అలాగా ఇవి రావడం జరుగుతుంది. చూడండి, నేను బ్యాక్కి వెళ్తున్నాను. అలాగే ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాను. సర్కిల్ని పట్టుకుని ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 20 పెట్టి 20 పీసులు పెట్టి పేస్ట్ చేస్తున్నాను. చూసారండి, ఇవన్నీ మనం అంటే చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి వస్తుంది. దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి షేప్ ఎడిటర్లోకి వెళ్ళి మనకి ఎలా కావాలితే అలాగా ఇక్కడ స్టార్టింగ్ హైట్ 2 ఇచ్చి ఇక్కడ 6 ఇచ్చి అప్లై చేసి మెర్జ్ హైయెస్ట్ కొడితే చూసారా ఇలాగా ఈ టూల్ అనేది దీనికి ఉపయోగపడుతుంది అండి. లేకపోతే మనం ఇలా వెళ్ళి ఒక డోర్ ఉంది, డోర్కి జ్యువెలరీ వర్క్ వేయాలి. ఇలాగ సెక్షన్ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకుని ఇది క్లిక్ చేసి మరలా మనం పేస్ట్ అలాంగ్ కార్వ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక 100 పీసులు మనం పెట్టి పేస్ట్ చేస్తే చూసారా కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు, ఎందుకంటే నేను చూసారా ఇవన్నీ ఇలాగా జ్యువెలరీ కింద రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా దీన్ని ఉపయోగించి రకరకాలుగా మనం చేసే వర్క్కి వినియోగించుకోవచ్చు. ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ టూల్ గురించి మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక టూల్తో మరలా కొద్దాం. ఇదిగోండి, ఈ విధంగా జ్యువెలరీ వర్క్ గీట్లు అయితే మనం వేసుకోవచ్చు. గీట్లని మనం వంతులు చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. బీడింగు ఇలా మంచి అందంగా తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, బాయ్.